ఈ రోజైతే మనం గుమ్మడి తోటలో ఉన్నాం. గుమ్మడికాయలంటే ఎలాగో మనం తినాది కాదు. అలా అని చెప్పేసి స్ట్రాబెర్రీ తోటలు ఉంటాయి, యాపిల్ తోటలు ఉంటాయి, బ్లూబెర్రీ తోటలు ఉంటాయి. అవన్నీ చిన్న చిన్న ఫ్రూట్సే కాబట్టి అవన్నీ కోసుకొని తినడానికైతే అవకాశం ఉంటది. అవకాశం ఉంది కదా అని చెప్పేసి కోసుకొని తినడానికైతే ఇక్కడ రూల్స్ అయితే ఒప్పుకోదు. వెళ్ళామా, కాయలు కోసుకున్నామా, వెయిట్ ఎంత ఉందని చూసామా, డబ్బులు కట్టామా, ఆ తర్వాత తినాలి. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? తెలుగు గేట్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెరికాలో పంట పొలాలండి. అమెరికాలో పంట పొలాలు అనగానే ఈ ఛానల్ అయితే మార్చకండి, ఎందుకంటే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ఏం చేయడానికి వస్తున్నారు అన్నది కూడా చెప్తాను నేను. వీళ్ళందరూ కూడా సిటీ నుండి పల్లెటూరు దాకా వచ్చి పల్లెటూరులో పొలాలు చూడటానికి వస్తున్నారు. అది కూడా వీళ్ళు ఇంతంత మనీ ఖర్చు పెట్టుకొని ఇంత దూరం వస్తున్నారు అంటే వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి. నేను దీని గురించి ఎప్పటి నుంచో వీడియో చేద్దామో అనుకుంటున్నాను, కాకపోతే వీడియో చేయడానికి కుదరలేదు. సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఏదో ఒకటి రెండు మాటలు అయితే చెప్తున్నాను. ఈ రోజైతే ఎలాగో ఇక వీడియో చేస్తున్నాం కదా అని చెప్తున్నాను. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ అమెరికాలో పంట పొలాలు అంటే అసలు ఎలా ఉంటది అంటే వీళ్ళు ఆ, అసలు వీళ్ళు ఎప్పుడు పంటలు వేస్తారు అంటే భూమిలో ఏప్రిల్ స్టార్టింగ్ లో వేస్తారండి. ఏప్రిల్ స్టార్టింగ్ లోనే వీళ్ళకి పంటలు పండించుకోవడానికి ఆ అనుకూలంగా ఉంటది అనమాట వాతావరణం. ఏప్రిల్ స్టార్టింగ్ అంటే ఇంకా మార్చి లో కూడా ఏమి అసలు మొలకలు రావు ఎంత ట్రై చేసినా కూడా. ఎందుకంటే భూమి అంతా కూడా చల్లగా ఉంటది, ఐసు గడ్డలాగా ఉంటది. ఐసు గడ్డలాగా ఉంటది కాబట్టి మొలకలు మొలవు అనమాట. మనం ఏదైతే గింజలు వేస్తామో ఆ గింజలు అలానే ఉండిపోతాయి. ఇది అమెరికాలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. లేదు మనం ఏమన్నా ఒకవేళ మిరప నారు గాని, టమాటా నారు గాని అలాంటిది ఏమన్నా నాటాలి అనుకుంటే ముందే మనం ఇంట్లోనే ఒక ట్రే లాంటిది తీసుకొని దాంట్లో మట్టి పోసి అలా గింజలు చల్లి లోపల ఒక అట్టపెట్టెలో పెట్టి కనుక దాన్ని ఉంచితే ఆవిరికి అప్పుడు మొలకలు వస్తాయి. అంతేగాని భూమిలో బయట ఓపెన్ ప్లేస్ లో మాత్రం అస్సలు మొలకలు రానే రావు. ఏప్రిల్ తర్వాతనే మొలకలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే అప్పటికి ఆ వాతావరణం కొంచెం కూలింగ్ తగ్గిద్ది, నార్మల్కి వస్తూ ఉంటుంది. నార్మల్కి వస్తేనే భూమిలోంచి మొలకలు వస్తాయి. అలా వీళ్ళు ఏప్రిల్లో స్టార్ట్ చేస్తారు పంటలు వేయటం. ఏ పంట అయినా సరే, పంటలు కూడా చాలా రకాల పంటలే పండుతాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఏమేం పంటలు పండుతాయి అంటే ఎక్కువగా పండించేది వీళ్ళు స్వీట్ కార్న్ ఒకటి పండిస్తారు. అలానే గుమ్మడి తోటలు, పుచ్చ, మరి స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, అలానే యాపిల్ ఒకటి ఉంటది. ఎక్కువగా ఫ్రూట్స్ సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. అలానే కొన్ని ఆకుకూరలు కూడా పండిస్తూ ఉంటారు. ఆకుకూరలు ఏం పండిస్తారంటే పాలకూర ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే పాలకూర కాకుండా ఇంకా వేరు వేరు ఆకుకూరలు చాలా ఉంటాయి. కూరగాయల పరంగా చూస్తే వీళ్ళు తినే కూరగాయలు మనం తినే కూరగాయలు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఆ కూరగాయలు వాళ్ళకి సంబంధించిన ఎక్కువ పండించుకుంటారు. బెండకాయలు ఒకటి, వంకాయలు ఒకటి, అలానే ఆలుగడ్డ, చిలకడ దుంప వేరు వేరు. అలానే మళ్ళీ గోధుమ పంట కూడా చాలా ఎక్కువ వేస్తారు. గోధుమ పంట కూడా బాగా పండిస్తూ ఉంటారు. ఇవాళ ఇక్కడికి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అన్నదైతే వీళ్ళు గుమ్మడి తోట చూడటానికి వచ్చారండి. సిటీ నుండి పల్లెటూరు దాకా గుమ్మడి తోట చూడటానికి వచ్చారు. ఈ గుమ్మడి తోటే కాదు, స్ట్రాబెర్రీ తోటలు కానివ్వండి, ఏదైనా ఇక్కడ తోటలు ఎలా ఉంటాయంటే వాళ్ళు స్టార్టింగ్ లో నాటుతారు. నాటిన తర్వాత అవన్నీ కూడా కాపుకు వస్తాయి. పంట బాగా పండింది అనుకోండి, ఆ పండిన పంటను ఏం చేస్తారంటే ఇలా గుమ్మడి తోటలు, తోటలో పుచ్చకాయలు, గుమ్మడికాయలు అలా కొన్ని కొన్ని అయితే ఏంటంటే వాళ్ళు మార్కెట్కి వేస్తారు. మార్కెట్కి వేసుకొని సేల్ చేసుకుంటా ఉంటారు. తర్వాత ఇప్పుడు మామూలుగా స్ట్రాబెర్రీ కానివ్వండి, బ్లూబెర్రీ అలా కొన్ని కొన్ని ఉంటాయి. అవేం చేస్తారంటే వీళ్ళు యాపిల్ తోటలతో సహా అలా మనం చిన్న చిన్న ఐటమ్స్ ఏమన్నా, చిన్న చిన్న ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే ఆ చిన్న చిన్న ఫ్రూట్స్ ఏం చేస్తారంటే ఎక్కువగా ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ బిజినెస్ కూడా ఎలా చేస్తారంటే వీళ్ళు ఒక 1 వీక్ వచ్చేసి మ్, మొత్తం కూడా ఇలా వచ్చి మీరు కోసుకెళ్ళొచ్చు అని చెప్పేసి పెడతా ఉంటారు. మళ్ళీ ఒక 1 వీక్ మాత్రం దానికి రెస్ట్ ఇస్తా ఉంటారు అనమాట. ఇక రానివ్వరు ఎవరిని. అలా ఉంటది. ఆ వచ్చేటప్పుడు కూడా వీళ్ళు ఎలా పెడతారంటే 1 పర్సన్ కి వచ్చేసి $7 అలా ఉంటది స్టార్టింగ్ రేటు. $7 నుంచి $15 దాకా తీసుకుంటారు. అంటే ఆ ఏరియాని బట్టి, ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రేట్ ఉంటది. అది వాళ్ళు తీసుకెళ్లే దాన్ని బట్టి కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ట్రాక్టర్లు అలా తీసుకెళ్తున్నారు కాబట్టి వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు $15 అలా తీసుకుంటున్నారు. అన్ని చోట్ల $15 అలా ఏం తీసుకోరు. ఇక్కడ అంటే కొంచెం ఇది ఎక్కువగా ఉంది, ల్యాండ్ ఎక్కువ ఉంది, అలానే ట్రాక్టర్లు అలా తీసుకెళ్ళటం. అంతేకాదు వెళ్ళినందుకు పిల్లలకు కూడా ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద పార్క్ లాగా అలా చూపిస్తున్నారు. పిల్లలందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఆడుకోవడానికి కానీ ఏదైనా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అందుకని చెప్పేసి ఇది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ లేకపోతే మామూలుగా అయితే ఇంతేం తీసుకోరు. మినిమం పొలం కూడా ఎంత ఉంటదంటే 100 ఎకరం అని, 150 ఎకరం అని, 200 ఎకరాలు. ఆ అలానే ఇంకా అంతకు మించి కూడా ఉంటదండి. 250, 300, 500 అలా పెద్ద పెద్ద ల్యాండ్ అన్నమాట. అంత ల్యాండ్ లో వీళ్ళు
2 ఎకరాలు 3 ఎకరాలు లేదా 10 ఎకరాలు ఒక రకం తోట వేస్తే ఇంకొక దాంట్లో ఇంకొక రకం తోట అలా వేస్తారనమాట. ఆ తోటలు చూడటానికి వీళ్ళు ఆన్లైన్ లో పెడతారు కదా. ఆన్లైన్ లో పెట్టినప్పుడు ల్యాండ్ గనక పెద్దది గనక అయితే ఇలా ట్రాక్టర్లలో తీసుకెళ్తారు వాళ్ళే. ట్రాక్టర్ లో తీసుకెళ్తారు. ఇలా ట్రాక్టర్ లో తీసుకెళ్లే కాడ మాత్రం వాళ్ళు అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు. ఇది వచ్చేసి $15 $18 అలా తీసుకుంటున్నారు. అదే గనక ఇలా ట్రాక్టర్ లో తీసుకెళ్లకుండా ల్యాండ్ చిన్నది గనక అయితే మనం తీసుకెళ్లిన కారు గనక ల్యాండ్ దాకా వెళ్ళగలిగితే అక్కడ కొంచెం తక్కువ తీసుకుంటారు. $8 లేదంటే $7 $9 అలా తీసుకుంటారు అనమాట. ఇది కొంచెం ల్యాండ్ చాలా పెద్దగా ఉంది, ట్రాక్టర్ లో తీసుకెళ్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క పర్సన్ కి వచ్చేసి 15 అంటే $15 అలా తీసుకుంటున్నారు. అంత అమౌంట్ తీసుకుంటున్నారు. అంత అమౌంట్ తీసుకొని వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా చూపిస్తారు. మన ఓపిక, మనం ఎంత సేపు అయినా అక్కడ ఉండొచ్చు, తిరగచ్చు, చూడొచ్చు. వీళ్ళు తీసుకెళ్లి ఒక చోట దించుతారు. దించిన తర్వాత మనం వెళ్ళి చూసి మనకి ఏమైనా నచ్చినవి కోసుకోవచ్చు. కానీ కోసుకున్న వాటికి కూడా మనం మనీ చెల్లించాలి. మళ్ళీ మనం ఏ కాయ అయితే కోస్తున్నామో ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్, లేదంటే ఇలా గుమ్మడికాయలు కావచ్చు, లేదా పుచ్చకాయలు, ఇంకా అలాంటి మనం ఎక్కడికైతే వెళ్తున్నామో తోట దగ్గరికి అవి కోసుకుంటాం కదా. కోసుకున్న వాటికి మళ్ళీ మనం మనీ చెల్లించి రావాలి. అలానే స్ట్రాబెర్రీ తోట దగ్గరికి వెళ్ళాం అనుకోండి, స్ట్రాబెర్రీ తోటలో ఉన్నాం కదా అని చెప్పేసి మనం స్ట్రాబెర్రీ తినటానికి అలా ఏముండదు, తినకూడదు. కాకపోతే ఏదైనా కొంచెం ఒకటి అర టేస్ట్ చూడటానికి మాత్రమే. కానీ వెళ్ళాం కదా మన ఇష్టం వచ్చినట్టు తిని ఏదో కోసుకొచ్చుకుందాము అని కూడా చేయకూడదు. అది సీటింగ్ కిందకు వస్తే అలాంటివి ఏం చేయకూడదు. తోట చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కాయలు కోసుకొని ఆ తర్వాత దాన్ని వెయిట్ చూపించుకొని తినాలి. అంతేగాని ముందే తినడానికి అలా ఏముండదు. ఇప్పుడు గుమ్మడికాయలు కూడా అంతే. గుమ్మడికాయలు మనకు నచ్చింది అనుకోండి, కోసుకొని వెళ్ళి అక్కడ వెయిట్ చూపించుకొని తీసుకెళ్లిపోవటమే. అమెరికా గుమ్మడికాయలు ఎలా ఉంటాయి అంటే హైట్ ఎక్కువ ఉంటాయి, ఆరెంజ్ కలర్, బాగా డార్క్ ఆరెంజ్ కలర్ ఉంటాయి, ఎడల్పు తక్కువగా ఉంటుంది అనమాట. మనకి పుచ్చకాయ ఆకారంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటది. అది తేడా అక్కడికి ఇక్కడికి. వెయిట్ అంటే మనకి పెద్ద పెద్ద సైజు కాయలు ఉంటాయి, ఇక్కడ పెద్ద పెద్ద సైజు కాయలు ఉంటాయి. ఈ ల్యాండ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుండి వాళ్ళు స్టార్టింగ్ లో మనం ఏదైతే తీసుకెళ్ళిన కార్లు పెట్టామో అక్కడ నుండి వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది వచ్చేసి చాలా పెద్ద ల్యాండ్. ఇది దగ్గర ఒక 250-300 ఎకరం పొలం ల్యాండ్ ఇదంతా కూడా. ఇంకంత దూరం వాళ్ళ ట్రాక్టర్ లోనే తీసుకెళ్తున్నారు అనమాట వచ్చిన వాళ్ళందరినీ కూడా. ఈ తోటలు చూడటానికైతే ప్రతిరోజు ఎక్కడ ఒక చోట వస్తానే ఉంటారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా మామూలుగా మినిమం 100-200 మంది కాదు, 400 మంది 500 మంది అలా వస్తానే ఉంటారు. స్ట్రాబెర్రీ తోటల కాడికి, లేదంటే యాపిల్ తోటలు, గుమ్మడి తోటలు, ఎక్కడ ఏ తోటలు కనిపిస్తే ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా తోటలు చూసి వెళ్తారు. ఆ తోటలు చూసే విధానం కూడా ఎలా ఉంటుంది అంటే, మనం ఉదయాన్నే వెళ్ళామనుకోండి, ఉదయాన్నే వెళ్ళి మనకు గనక ఓపుకుంటే సాయంత్రం దాకా కూడా అక్కడే ఉండి ఆ తోటలు చూడొచ్చు. అలానే మనకు నచ్చిన కాయలు కోసుకోవచ్చు. అలా ఉంటది. వెంటనే రావాలని కూడా ఏముండదు. వెళ్ళినందుకు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా అక్కడ ఉండొచ్చు. వాటర్ తీసుకెళ్లొచ్చు, ఫుడ్ తీసుకెళ్లొచ్చు, అక్కడే కూర్చొని తినొచ్చు. అలా ఉంటది. పిల్లలు ఉన్నారనుకోండి, చక్కగా వాళ్ళని అక్కడ వదిలేస్తే వాళ్ళు కూడా ఆడుకుంటా ఉంటారు. లేదంటే వాళ్ళు కూడా తోటలో ఉండి కాయలు కోసుకోవటం కానీ, లేదంటే పిల్లలకు కూడా కొత్తగా ఉంటది కాబట్టి అలా పిల్లలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అక్కడికి వచ్చి. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అమెరికాలో. తోటల దగ్గరికి మనకి ఇండియాలో కనుకైతే తోటల దగ్గరికి అలా తీసుకెళ్లరు, ఎవరిని రానివ్వరు కొత్త వాళ్ళని తోటల దగ్గర. అందులో పనిచేసే వాళ్ళు వరకు, వాళ్ళు ఓనర్స్ వరకే ఉంటారన్నమాట. ఇక్కడ అలా కాదు. తోటలు గనక ఇలా కాపుకొచ్చినాయి అనుకుంటే మాత్రం వీళ్ళు చక్కగా ఆన్లైన్ లో పెట్టేస్తారు. ఆన్లైన్ లో పెట్టేసి తోట దగ్గరికి రోజు ఇంతమంది అని వాళ్ళు రాణిస్తారు. ఇంకా అది అయిపోయింది అనుకోండి, ఇంకా ఆపేస్తారు అనమాట ఆన్లైన్. అలా ఉంటుంది ఇక్కడ సిస్టమ్ అంతా కూడా. ఈ గుమ్మడికాయలు కూడా ఏంటంటే ఇక్కడ అలవిన పండగ అంటే దెయ్యాల పండుగ వస్తుంది కదా, ఆ దెయ్యాల పండుగ రోజు వీళ్ళు ఎందుకో కానీ ఇళ్ల ముందు గుమ్మడికాయలు బాగా పెట్టేస్తారు. ఇంటి ముందు చాలా పెడతారు. ఒక్కొక్కళ్ళు 10 అని 20 అని, ఒక్కొక్కళ్ళు అయితే ఇంకా ఎక్కువ కూడా పెడతా ఉంటారు. అన్ని గుమ్మడికాయలు వాళ్ళు ఇంటి ముందు పెట్టే డెకరేషన్ ఏమన్నా ఉందంటే గుమ్మడికాయలు, దెయ్యాల బొమ్మలు అన్నీ పెడతా ఉంటారు. మన ఛానల్లో వీడియో కూడా ఉన్నది, వీడియో కూడా ఒకటి చేశాను. అలా ఇంటి ముందు అలా పెడతారు అనమాట. ఆ పండగ అయిపోయిన తర్వాత అవన్నీ తీసుకెళ్లి మళ్ళీ ఊరగా ట్రాష్ లో పడేస్తా ఉంటారు. అంతేగాని దాన్ని మళ్ళీ వాడుకోరు, అలా ఏముండదు. అలానే ఆ రోజు గుమ్మడికాయ స్వీట్ అలా కూడా తయారు చేస్తారు అలవైన పండుగ రోజు. ఆ రోజు డెకరేషన్ కి ఎక్కువగా వాడతారు వీళ్ళు గుమ్మడికాయలు. అందుకనే పండిస్తారో ఏమో తెలియదు కానీ గుమ్మడి తోటలు అయితే చాలా ఉంటాయి. ఈ 2-3 నెలలు అయితే ఏ మాల్కి వెళ్ళినా కూడా గుమ్మడికాయలు అయితే తెగ కనిపిస్తా ఉంటాయి అనమాట. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో గుమ్మడికాయలు బాగా కనిపిస్తా ఉంటాయి. ఈ 3 నెలలు పంట దిగుబడి కూడా బాగా వస్తుంది వీళ్ళకి. ఇక ఆ తర్వాత వీళ్ళకి పంటలు ఏమి ఉండవు.
పంటలన్నీ కూడా పీకేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాయో. మళ్ళీ చలికాలం బాగా ఎక్కువైపోయింది. ఆ చలి తీవ్రతకి వీళ్ళకి పంటలు ఏమి దిగుబడి రాదనమాట. ఉన్న చెట్లన్నీ కూడా అన్ని ఎండిపోయిన చెట్లలాగా అయిపోతా ఉంటాయి. అందుకని చెప్పేసి ఆ తర్వాత పంటలు ఏం పండవు. కొన్ని అంటే 1-2 స్టేట్లు ఏమైనా పండుతాయో కానీ ఎక్కువ స్టేట్లో మాత్రం చల్లటి వాతావరణంలో పంటల దిగుబడి ఏం రాదు. ఇంకా ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళైతే దించారు. దించిన తర్వాత గుమ్మడి తోటనైతే చూస్తున్నాం మేము. రాగానే ఎంట్రన్స్ లో అయితే పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్లు అలా తగిలి చూస్తారు. క్యారీ బ్యాగ్ తీసుకొని ఇంక మనం పొలంలోకి వెళ్ళొచ్చు. పొలంలోకి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిన కాయను కోసుకొని ఆ క్యారీ బ్యాగ్లు వేసుకొని తీసుకొచ్చుకోవచ్చు. లేదంటే పొలం అంతా కూడా చూడొచ్చు. ఫస్ట్ మనం ఎంత టైం మనకు ఓపిక ఉంటే అంత టైం చూడొచ్చు. చూసిన తర్వాత మనకు నచ్చిన కాయ కోసుకొని ఇక మనం బయటకు వస్తే మనం స్టార్టింగ్ లో ఎక్కడైతే కార్లు పెట్టామో అక్కడే వాళ్ళు బిల్లు అలా కూడా వేస్తారు అనమాట. మనం తీసుకెళ్లిన కాయలో అక్కడ బిల్లు వేయించుకొని మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ఉంటది. ఇలాంటి ఆఫర్ ఒకటి పెట్టడం వల్ల రైతుకి ఏంటి ఉపయోగం అంటే, రైతుకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కాయలు కోసే పని తప్పిద్ది, అలానే కూలీల పని ఒకటి తప్పిద్ది, సరుకు తీసుకెళ్లి మాల్కి వేసుకునే పని అవన్నీ కూడా తప్పి రైతుకి చాలా ఉపయోగం ఉంటుంది. అలా అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళకి కూడా ఏంటంటే, చాలా మందికి ఏంటంటే గుమ్మడి తోటలు ఎలా ఉంటాయో తెలియదు. ఎక్కువగా సిటీలో పుట్టి పెరిగిన పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళు అంటే కొంత ఏజ్ వరకే అసలు వాళ్ళకి ఎలా ఉంటాయి, వ్యవసాయం ఎలా చేస్తారు ఏందన్నది కూడా తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి చోటకు వస్తే చూసినట్టుంటది, అలానే టైం కొంచెం ఎంజాయ్ చేసినట్టుంటది. వాళ్ళకి నచ్చిన గుమ్మడికాయను అలా కూడా కోసుకొని వెళ్ళటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంతకీ లాస్ పోయేది ఎవరు అంటే, వచ్చిన పర్సనే ఎక్కువ లాస్ పోతాడండి. ఎందుకంటే వచ్చిన పర్సన్ వచ్చినందుకు పెట్రోల్ ఖర్చు ఉంటుంది. అలా అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రూట్స్ కోసుకున్నందుకు వాళ్ళు మనీ వేస్తారు. అలా మళ్ళీ వాళ్ళు ఇక్కడ పొలాల్లోకి వెళ్ళినందుకు అంటే తోటలోకి వెళ్ళినందుకు డబ్బులు తీసుకుంటారు. అలానే రైతుకి ఏంటి ఉపయోగం అంటే, రైతేమో కూలీలను పెట్టే పని ఉండదా. అలా అని చెప్పేసి వాళ్ళకి ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. ఇక వాళ్ళ మార్కెట్కి వేసుకోవడం కానీ అదంతా వాళ్ళకి ఖర్చు తప్పిద్ది. ఎక్కువగా ఇక్కడ లాభపడేది ఎవరంటే రైతు ఎక్కువ లాభపడతాడు, వచ్చిన పర్సనే ఎక్కువగా లాస్ పోతారు. కాకపోతే లాస్ అయినా కూడా వీళ్ళు ఎందుకు వచ్చి చూస్తారు అంటే, అంత దూరం నుంచి కూడా పని కట్టుకొని రావడానికి రీజన్ ఏంటంటే, ఒక రోజంతా కూడా వచ్చి ఇక్కడ చూసి ఇదంతా వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ కోసుకొని వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. అలా అని చెప్పేసి ఇలాంటివి వాళ్ళు చూడరు కదా. మామూలుగా ఇంటి దగ్గర ఉండి లేదంటే ఆఫీసులకు వెళ్ళి సిటీలో ఉండే వాళ్ళకి ఇలాంటివి అందుబాటులో ఉండవు. కాబట్టి వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళకి నచ్చిన కాయలు కోసుకొని వెళ్ళటానికి ఒక అవకాశం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు రైతు ఎప్పుడు లాస్ పోతాడంటే, ఇప్పుడు ఏదన్నా తినే ఫ్రూట్స్ ఉంటాయి కదా, తినే అంటే యాపిల్ ఒకటి కానివ్వండి, లేదంటే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అలా చిన్న 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 ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి కనుక అయితే వీళ్ళు ఏంటంటే తినేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అందరూ తినరు, అవి కూడా కొంతమంది తినేవాళ్ళు ఉంటారు. అలాంటి చోటు ఏమన్నా అయితే వాళ్ళు ఒకళ్ళు లాస్ పోతారు. కానీ ఇలా పెద్ద పెద్ద అంటే గుమ్మడికాయలు, పుచ్చకాయలు అయితే ఎవరో తినడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి వాటిలో రైతే లాభపడతా ఉంటాడు. అందుకని ఇలాంటి ఆఫర్ ఒకటి ఇస్తూ ఉంటారు అనమాట. ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గైడ్ ఛానల్ని. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.